పడుతున్న ఇంట్లోకి తిరగబడ్డ ఆడదాని జోలికి వెళ్ళకూడదంటూ చెన్నకేశవరెడ్డి సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ఆ సీన్లో అయితే భార్య, ఇప్పుడు వైఎస్ జగన్ సీన్లో చెల్లెలు. తెలంగాణకు పరిమితం అవుతుందని షర్మిలను తక్కువ అంచనా వేసి సోషల్ మీడియాలో తన సైన్యం చేత నానా కూతలు కుయించిన జగన్ ఇప్పుడు పర్యవసానాలు ఎదుర్కోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. వైసీపీ నేతలు షర్మిల విషయంలో సంబంధం లేకుండా మాటలు మాట్లాడుతూ ఆమెను నానా మాటలు అన్నారు. సాధారణంగా తిడితేనే సైలెంట్ గా ఉండే రకం కాదు షర్మిల. ఆమెను ఒక మాట అంటే 100 మాటలు అనడానికి రెడీగా ఉంటుంది. షర్మిలను వైసీపీ నేతలు అర్థం లేని ఆరోపణలతో విమర్శించినా ఆమె మాత్రం సూటిగా తగిలే సబ్జెక్ట్ ఉన్న కామెంట్స్తో టార్గెట్ చేస్తూ ఉంటుంది. ఆస్తుల విషయంలో కూడా అదే జరిగింది. షర్మిల అటాక్ చేయడం మొదలుపెట్టిన తర్వాత వైసీపీ నేతల దూకుడు తగ్గింది. తన పార్టీకి ఓట్ షేర్ లేదని, అసలు మాట్లాడే అవసరం కూడా లేదని జగన్ చేసిన కామెంట్స్ కు షర్మిల ఇచ్చిన కౌంటర్ వైసీపీ నేతల మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. నాకు 40% లేకపోయినా ప్రజల్లో ఉన్నా అంటూ కౌంటర్ ఇచ్చింది. ఇక ఇప్పుడు అదాని వ్యవహారంలో షర్మిల చాలా దూకుడుగా ఉన్నారు. అదానిని టార్గెట్ చేసే క్రమంలో జగన్ ని కూడా టార్గెట్ చేస్తున్నారు. ఈ కేసులో విచారణ జరిపి అప్పటి ప్రభుత్వ పెద్దలను, మాజీ మంత్రులను, అధికారులను అరెస్ట్ చేయాలి అంటూ ఆమె డిమాండ్లు చేస్తున్నారు. ఈ విషయంలో సోషల్ మీడియాతో పాటు ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా జగన్ను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. చంద్రబాబు నాయుడుకి ఇప్పటికే షర్మిల ఓ లేఖ కూడా రాసి జగన్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఏపీ గవర్నర్ను కూడా ఇదే అంశంపై ఆమె విజ్ఞప్తి చేశారు. ఇలా షర్మిల ప్రస్తుతం అటాకింగ్ మోడ్లో ఉంది. జగన్ను ఎలా అయినా సరే అరెస్ట్ చేయించాలి అనే ప్రయత్నము చేస్తోంది. షర్మిల చేసే పర్యటనలో కూడా జగన్ను ఎక్కువగా టార్గెట్ చేయడం మనం చూస్తూనే ఉంటాం. ఎక్కడికి వెళ్ళినా గత ప్రభుత్వ లోపాలు, జగన్ తప్పులు అంటూ ఆమె విమర్శలు చేస్తూనే ఉంటారు. చంద్రబాబును తిడుతున్నా అవి ఎక్కువగా జగన్నే టార్గెట్గా చేసుకొని చేస్తున్న విమర్శల్లాగే కనపడుతూ ఉంటాయి అందరికీ. తనను వేధించిన వారి విషయంలో ఆమె సీరియస్గానే ఉన్నారు. గతంలో జగన్ ఏ తరహా రాజకీయం చేసేవారో ఆమె వివరించే ప్రయత్నం చేస్తూ పదే పదే జగన్ని లక్ష్యంగా మీడియా సమావేశాలు పెడుతున్నారు. బాలకృష్ణ ఇంట్లో కూర్చొని షర్మిలను తిట్టారు అని జగన్ చేసిన కామెంట్స్ కు టీడీపీ కంటే ముందే షర్మిల రియాక్ట్ అయ్యారు. 5 ఏళ్లు సీఎంగా ఉండి మీరు ఏం పీకారంటూ మాట్లాడారు షర్మిల. ఇక ప్రభాస్కు తనకు ఏ సంబంధం లేదని బిడ్డలపై కూడా షర్మిల ప్రమాణం చేశారు. ఆస్తుల విషయంలో కూడా అలాగే ప్రమాణం చేశారు. మరి భవిష్యత్తులో షర్మిల రాజకీయం ఎలా ఉంటుందో జస్ట్ వెయిట్ చేసి చూడాల్సిందే.